హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి కృతి తెలుగు ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే జొన్న రొట్టె అండి. జొన్న రొట్టె నేను ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను జొన్న రొట్టెకి కావాల్సిన పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నానండి. ఎక్కువ మోతాదులో చేస్తే కొంచెం పిండి కలిపేసుకొని కొంచెం ఇలా పక్కకి కట్టి పెట్టుకుంటాం కదా. నేనైతే ఇక్కడ కొంచెమే చేస్తున్నాను కాబట్టి మొత్తం పిండి అయితే కలిపేసుకున్నాను. ఆల్రెడీ పొయ్యి పైన అయితే ఇలా పెంక అయితే పెట్టేసుకున్నాను. అది వేడవుతుంది. మనకు కావాల్సిన సైజులో అయితే ఇలా కొంచెం జొన్న పిండి తీసేసుకొని అయితే దీనిపైన కొంచెం పొడి పిండి వేసి ఇలా చేతులతో అయితే ఒత్తేసుకోవాలి. ఈ జొన్న రొట్టె అనేది చాలా హెల్త్కి మంచిదండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఈ జొన్న రొట్టె తిన్నారు కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉన్నారు, బలంగా. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో స్టైల్కి వచ్చేసి చపాతీలని, పూరీలని, దోశలని అవి తింటున్నాం కదా. అలా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా హెల్తీగా జొన్న రొట్టె చేసేసుకొని తినండి. చాలా హెల్తీ. పిల్లలకు కూడా పెట్టండి అప్పుడప్పుడు. పిల్లలకి ఏంటంటే ఇలా రొట్టె చేసిన తర్వాత దాన్ని బాగా పాలల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి వేడివేడి పాలు పోసి నానబెట్టేసి కొంచెం బెల్లం వేసేసి హాఫ్ అన్ అవర్ వరకు అది బాగా నానుతుంది కదా. అప్పుడు మెత్తగా ఇలా స్పూన్తోనైతే స్మాష్ లాగా చేసేసి అయితే పెట్టొచ్చు. ఇష్టంగా తింటారు పిల్లలు. అండ్ వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. బాగా ఈజీగా డైజెషన్ అవుతుంది జొన్న రొట్టె. ఇంకా నాకు ఇక్కడ వచ్చేసి రొట్టె ఇలా బాగా కొట్టేసుకున్న తర్వాత, అంటే రొట్టె కొట్టడం అంటారు కదా, మా తెలంగాణలో అయితే రొట్టె కొట్టడమే అంటారు. ఇలా కొట్టేసిన తర్వాత నేను ఇలా చేత్తోనైతే వేయడం రాదు నాకు. అందుకే ఇలా మూత పైన కొంచెం పిండి వేసేసి ఎక్కడైనా వాటర్ ఉంటే ఇలా పిండితో ఇలా అంటే వాటర్ అనేది పోతుంది అనమాట. ఇలా ఈ మూత పైన అయితే చేసుకున్న తర్వాత అయితే నేను పెంకు పైన వేసేసుకుంటున్నాను. నాకు అంత పర్ఫెక్ట్ వస్తుందని అయితే నేను చెప్పట్లేదండి. నేను కూడా నేర్చుకుంటున్నాను. అంటే కొంచెం ఇంతవరకు వచ్చింది. ఒకప్పుడు ఆయన తర వచ్చేది కాదు, అమ్మ చేసేది బాగా నాన్న కోసం అయితే రొట్టెలు. ఇలా పెంకు పైన వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనకి పిండి పిండిగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ పిండి మొత్తము ఇలా నీళ్ళు జల్లేసుకోవాలి. నీళ్ళు ఇలా జల్లితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనేసి నేను ఇలా ఒక క్లాత్, వాటర్లో నీట్ క్లాత్ ఉంటుంది కదా, మంచి క్లాత్, అది వాటర్లో వేసేసి ఇలా రొట్టె పైన ఇలా చేసుకుంటాను. తర్వాత ఇలా కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోవడమే. ఇలా తిప్పేసుకున్న తర్వాత కూడా నేను మొత్తం పిండి ఏమైనా ఉంటే తుడుస్తానమాట. ఆ వీడియో కూడా ఎక్కడన్నా స్కిప్ అయిపోయింది. అది ఇలా బాగా హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసి అయితే బాగా కాల్చేసుకోవాలి. ఇంకా ఈ జొన్న రొట్టె కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుందండి, టేస్టీగా. అండ్ ఇంకా ఇట్లా మొత్తం పిండి పిండి అయితే ఎక్కడ పడకుండా ఉంటుంది కదా. చూసారా ఎంత పల్చగా చేస్తే మంచిగా రొట్టె అనేది పొంగుకుంటూ వస్తుంది. జొన్న రొట్టె 2-3 రోజులు కూడా మంచిగా తినేసేయచ్చు అండి. ఎందుకంటే బాగా ఒట్టిగా అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే. చూసారా, ఇప్పుడు బాగా బయట కూడా అమ్ముతూ ఉన్నారు. 12 రూపాయలు, 13 రూపాయలు ఒక్కొక్క రొట్టె. అలా కాకుండా మనం ఒక సేరు కిలో జొన్న తెచ్చుకున్నామంటే దానికి ఒక హాఫ్ కేజీ బియ్యం కలిపేసి ఒక 3-4 టైమ్స్ అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇలా రొట్టెలు మొత్తం చేసిన తర్వాత అయితే ఇవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి, ఒక 2-3 రోజులు ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇలా ఒక తాంబాలం లాంటిది, అంటే నేను ఇక్కడ చిన్నది తీసుకున్నాను, ఇంతకంటే కొంచెం పెద్దది ఉంటే బెటరు. ఇలా దీనిపైన ఇలా చేసుకొని దానిపైన ఒక చున్నీతోనైతే ఇలా కవర్ చేసేసేయాలి. అంటే దానిపైన ఏమన్నా దోమలు అవి ఉంటాయి కదండి, తిరుగుతూ ఉంటాయి కదా నైట్ టైంలో, అవన్నీ పోకుండా ఇలా పెట్టేసుకోవడమే. అంటే ఇది నాకు తెలియదు, అమ్మ ఇట్లానే స్టోర్ చేసేది. ఇంకా మనకి వాన ఇష్టమైనప్పుడు బురదను కూడా భరించాలి అన్నట్టు రొట్టె చేసిన తర్వాత చూసారా నా గ్యాస్ కౌంటర్ మొత్తం ఇలా అయింది. ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇలా చిటికేయంగానే క్లీన్ అయిపోతే చాలా బాగుంటుంది. కానీ అలా అవ్వదు కదా. చేసిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. అదే కట్టెల పొయ్యి అయితే మంచిగా ఇంటి దగ్గర మన ఊర్లలో అయితే బయట పెట్టేసుకొని క్లీనింగ్ ఏమి ఉండదు కదా, మంచిగా చేసుకోవచ్చు. రొట్టె కూడా బాగా కాలుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే నేను ఇలా గ్యాస్ అయితే పైనకి లేపి పెడతాను. ఎందుకంటే దాంట్లో వాటర్ ఏమైనా పోయి ఉంటాయి కదా, ఆ వాటర్ ఇలా పెట్టడం వల్ల కిందకి జారుతాయి అన్నమాట. అలా కాకుండా మనం ఇలానే పెట్టేసినాం అనుకోండి, వాటర్లు అక్కడనే ఉండి అక్కడక్కడ ఉండిపోయి గ్యాస్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మంట కూడా పెద్దగా రాదనమాట, ఫ్లేమ్ చిన్నగా వస్తుంది. ఇంకా ఆఫ్టర్ క్లీనింగ్ అయితే నా గ్యాస్ కౌంటర్ అయితే ఇంత నీట్గా ఉంది. ఇంకా మీలో ఎంతమందికి జొన్న రొట్టె అంటే ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.